ఈరోజు మాట్లాడిన భాష అది స్పెయినా ఫ్రెంచా ఎక్కడ ఎతకుతానం అది ఏం భాష మాకు అర్థం కావట్లేదు. మేము గతంలో కూడా చెప్పాం, అయ్యా మనం తిరుపతి వాసులకు అర్థమయ్యేట్టు మాట్లాడండి అయ్యా, తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడండి అయ్యా. ఇది తెలుగు రాష్ట్రం, ఇది స్పెయినో ఫ్రెంచో నైజీరియానో ఆఫ్రికా దేశమో కాదు. ఇది తిరుపతి కంటే ఒక భాష ఉంది, తిరుపతి యాసకు ఒక గుర్తింపు ఉంది. అలాంటి భాషను యాసను మీరు మార్చేసి అది ఏం భాష అర్థం కాదు. మళ్ళీ స్క్రిప్ట్, ఎంత అనుభవం అయ్యా మీకు. స్క్రిప్ట్ చూసి చదివేవాడు రాజకీయ నాయకుడా? కాపీ పేస్టా? వాట్సాప్ లో కాపీ పేస్టులు పెట్టుకుంటా అన్నట్టు ఈయన కింద చూస్తాడు తలపైకి, కింద చూస్తాడు తలపైకి ఎత్తాడు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో 50 సార్లు తల దించితే 50 సార్లు తలపైకి ఎత్తాడు. ఇదా ఈరోజు మేము ఎవరమైనా ఇక్కడ ఒక్కరైనా ఇక్కడ తల దించిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ ఉండే వాళ్ళంతా నిజాయితీ పనులు, నీతి పనులు. కాబట్టి ఎవరు తల దించలా, ఎవరు స్క్రిప్ట్లు తెచ్చుకోవాలా, చూసి చెప్పడంలా. మనసులో స్వచ్ఛంగా ఇక్కడ మాటలు వస్తానే నిజాలు మాట్లాడతాను. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ని తీసుకుని ఆ స్పెయిన్ భాష మాట్లాడితే ఇది పద్ధతి కాదు. కాబట్టి కన్నాగిరెడ్డి గారికి మేము ఒకటే చెప్తాను, మీరు కానీ హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని, మా మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీల్ని సాధువుల్ని హిందూ సంస్థల్ని కానీ అగౌరవపరిస్తే వైసీపీ 0 ఈసారి. దానికి కారకుడు ఎవరో కాదు, భూమన కన్నాగిరెడ్డి. హిందువులతో పెట్టుకుంటే వెస్ట్ బెంగాల్ పరిస్థితులే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పునరావృతం అవుతుంది. వెస్ట్ బెంగాల్లో జరిగింది కన్నాగిరెడ్డి గారికి మీడియా వారు తెలియజేయాలనుకుంటాను. హిందువులంతా ఐక్యమైనారు. కాబట్టి మేము ఒకటే చెప్తాను, శ్రీవారి సేవకులు కాదు వారు స్వచ్ఛందంగా వచ్చినటువంటి వ్యక్తులు. మేము ఈరోజు కన్నాగిరెడ్డి గారికి కూడా సవాల్ విసరుతాను, వారు శ్రీవారి సేవకులని మీరు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమనేసి. ఎందుకు నిరాధారమైన ఆరోపణలు చేసి చిల్లర రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు? మీ హోదాకి మీ హుందాతనంగా రాజకీయాలు చేయండి. నారాయణరావు గారు చెప్పినట్టు భవిష్యత్తు భావితరాలు వారికి ఆదర్శంగా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు అంటే. కాషాయం కనిపిస్తే ఆయనకి నిద్ర పట్టడం లేదు. మళ్ళీ ఇందాక అసలుకి మాకు ఆ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా అండి?